హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో ఎంతో ఇష్టంగా తినే పెరుగువడ చూపించిపోతున్నాను. అది ఎలా చేయాలో చూసేయండి. గిన్నెలో ఒక గ్లాస్ మినపప్పు వేసేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కడిగిన తర్వాత వాటర్ పోసేసుకొని బాగా నాననివ్వాలి. ఇలా బాగా నానిన తర్వాత ఇప్పుడు రుబ్బురోల్లో వేసేసుకొని మెత్తగా రుబ్బిసుకోవాలి. ఇలా రుబ్బిన మినపప్పులో కొద్దిగా ఉప్పు వేసేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. గిన్నెలో పెరుగు వేసుకొని ఇందులో పసుపు, ఉప్పు, పచ్చిమిర్చి వేసేసుకొని బాగా చిలకాలి. తర్వాత గిన్నెలో ఇలా నీళ్లు పోసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇలా రుబ్బును ప్లాస్టిక్ కవర్ మీద ఇలా పెట్టుకొని కొద్ది నీళ్ళు తడుపుకొని ఇలా మధ్యలో హోల్ పెట్టుకొని ఆయిల్లో వేసేసుకోవాలి. ఇలా అన్ని గారెలు వేసుకోవాలండి. రెండు వైపులా తిప్పుకుంటూ బాగా వేగిన తర్వాత డీప్ ఫ్రై స్ట్రైనర్ మీద పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ గారెలను ఉప్పు నీళ్ళలో వేసుకొని నేలలో బాగా గారెలను పేల్చనివ్వాలి. ఈ లోపు కడాయిలో ఆయిల్ వేసుకొని ఆవాలు వేసేసుకోవాలి. ఆవాలు వేగిన తర్వాత ముందుగా పెరుగు చిలికిన దాంట్లో ఈ ఆవాలు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ గారెలను ఇలా పిండుకొని పెరుగులో వేసేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా చేసే పెరుగు వాళ్ళు